నేరం ఒప్పుకోవాలంటూ పోలీసులు కొట్టిన దెబ్బలను తాళలేక ఓ మహిళ పోలీస్ స్టేషన్లోనే స్పృహ తప్పి పడిపోయింది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఈ సంఘటన జరిగింది. అంబేద్కర్ కాలనీలో చోరీ చేశారని సునీత, భీమయ్య దంపతులపై పోలీసులకు నాగేందర్ కంప్లైంట్ చేశాడు. షాద్నగర్ పోలీసులు సునీత, భీమయ్యను వారి 13 ఏళ్ల కొడుకును పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. భీమయ్యను పంపించి నేరం అంగీకరించాలని కొడుకు ముందే సునీతను పోలీసులు తీవ్రంగా కొట్టడం వివాదాస్పదమైంది. చెయ్యని నేరానికి తనను దారుణంగా కొట్టారని డిటెక్టివ్ సిఐ రామిరెడ్డి అతని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సునీత వాపోయింది. లాకప్ హింస కింద రామిరెడ్డిని విచారించి చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు. మా ఆయనను కొట్టినాక మళ్ళా మా ఆయనని బయటకు పంపించినాక నన్ను తీసుకుపోయారు. నన్ను తీసుకుపోయినాక ఇట్లాంటి ఆపునిక్కరేసారు, బట్టలన్నీ ఇప్పేసారు. ఆపునిక్కరేసి ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు, ఈ కాళ్ళు అక్కడ జాపిర్రు. ఇక కట్టె ఒకటి పెద్దది పెట్టారు సార్, పెద్దది పెట్టి మళ్ళీ చేతులంట గట్టేసి కాళ్ళు సాపిపిచ్చి కాళ్ళు కట్టేసి ఒక పెద్ద కట్టె పెట్టి ఓసారి ఇక్కడ కాలు పెట్టిండు, ఓసారి మళ్ళీ కట్టె మీద ఇక్కడ కాలు పెట్టిరు. మేడము మధ్యలో నెత్తిరికించుకున్నది. ఇక నెత్తిరికించుకున్నాక సార్ని ఎంట చూసిన పెట్టిరు. ఇక కొడతా ఉంటుంది సారు, అంత గౌరవం మాత్రం కొట్టద్దు సారు, మస్తు కొట్టిరు సారు, బట్టలు కొట్టిరు.